మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఎబ్రీ పత్రికల్లో చాలా ఉన్నతమైనటువంటి మాటను ఆయన తెలియజేశాడు. నిలవరమైనటువంటి పట్టణము మనకు ఇక్కడ లేదు. మనం ఈ లోకములో ఆస్తులు సంపాదించిన, అంతస్తులు సంపాదించిన, లోకములో ఉండేటటువంటి సుఖభోగాలన్నిటిని కూడా సమకూర్చుకున్న ఒకనా ఒక దినమందు ఈ లోకమంతా కూడా లయమైపోతుంది. ఈ లోకము స్థిరమైనటువంటిది కాదు. నువ్వు ఎన్ని రోజులు ఈ లోకములో జీవించినా ఈ లోకము స్థిరమైనటువంటిది కాదని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మానవుని ప్రేమించి రెండు విధములుగా ఆయన మనకేం చేశాడంటే తారీఖులను నిర్ణయించాడు. ఒకటి పుట్టుక దినము, రెండవది మరణ దినము. ఈ రెండు దినములు కూడా దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో పుట్టిన దినము తెలుసు కాబట్టి చాలా సంతోషంగా మనం ఏం చేస్తామంటే ఆ పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆనందపడతాము, చక్కటి కార్యక్రమాలు చేసుకొని సంతోషపడతాం. ఎందుకు? పుట్టిన దినం మనకు తెలుసు కాబట్టి. కానీ మరణ దినం అనేటటువంటిది మనకు తెలియదు. ఏదో ఒక దినమందు ఇప్పుడు ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి 5 సంవత్సరాలంటే ఎంత త్వరగా దినములు సంవత్సరములు గడిచిపోతున్నాయో ఒకసారి మనమందరము కూడా ఆలోచన చేయాలి. మనకు ఈ లోకము నిలవరమైనటువంటి పట్టణము కాదు. ఏదో ఒక దినమందు మనమందరము కూడా ఈ లోకాన్ని విడవవలసినటువంటి వారము, ఆయన సన్నిధిలోనికి మనము చేర్చబడినటువంటి వారమని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా కేవలము తాత్కాలికమైనటువంటివి, అవి లయమైపోతాయి. మన కొరకు దేవుడు నిర్మించినటువంటి రాజ్యము అది లయము కానటువంటి రాజ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఉద్దేశం ఏమిటంటే తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ఆ రాజ్యములోనికి చేర్చబడాలని చెప్పి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుని మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా అట్టి నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, స్థిరమైనటువంటి రాజ్యములో మనమందరము కూడా నిజంగా చేర్చబడతామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు అని మనము కొద్దిగా ఆత్మీకంగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా చక్కని మాట జ్ఞాపకం చేశాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వాక్యాన్ని గనక మనం చదివినట్లయితే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట. ఇక్కడ రోమ పత్రికలో మనము చదివితే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. దేవుని వెదుకువారు కలరేమోనని ఆకాశమందు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చూస్తూ ఉన్నప్పుడు ఒక్కరు కూడా దేవుని వెదికేటటువంటి వారు లేరు. అందరూ కూడా మార్గము తప్పి, త్రోవ తప్పి, పాపము చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పి
ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయమందు నీతిమంతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప లోకములో నీతిమంతులు ఎవరు కూడా లేరు. ఎప్పుడైతే ఆయన రక్తములో కడగబడి జన్మ పాపము కర్మ పాపము నుండి పరిశుద్ధపరచబడి ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు చంపుకొని ఆ నిశ్చలమైనటువంటి రాజ్యము కొరకు అన్వేషిస్తూ ఉంటారో, దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వారు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తారు. ఇహలోక సంబంధమైనటువంటి ఆశలన్నీ కూడా మన జీవితములో చంపబడాలి. ఎవరు ఆ రాజ్యములో ప్రవేశిస్తారు అని మనం ఆలోచిస్తే, ఈ లోకములో మనము దేవుని బిడ్డలమే కానీ లోక సంబంధమైనటువంటి ఆశలు మనలో చనిపోలేదు. లోక సంబంధంగా అన్ని కావాలి. మన కొరకు నిర్మించినటువంటి నిశ్చలమైనటువంటి రాజ్యము కావాలంటే మనకు దొరకదు. ఏదైనా ఒకటి మనము మన విశ్వాస జీవితములో తీర్మానం చేసుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 15వ వాక్యములు అన్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా భక్తులు వారి యొక్క మరణము ఎందుకు విలువైనటువంటిది? వారు ఇహలోక సంబంధమైనటువంటి మాల్యము నుండి సంపూర్ణముగా కడగబడి పరిశుద్ధపరచబడి ఈ లోక ఆశలను జయించి పరిశుద్ధుల యొక్క తేజవాసుల యొక్క సావాసములు కొనసాగుచున్నారు కనుక అట్టి భక్తులు వారి యొక్క మరణము దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటిదని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువునందు నిద్రించిన వారిని 7 రకాలుగా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా చెప్పండి? 7 రకాలుగా మనము వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటి పాయింట్ మనము గమనిస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఏ విధముగా లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్టిజము వలన మరణములో పాలు పొందుదము. దేవునికి స్తోత్రము చెప్పండి. మొట్టమొదట ప్రభువునందు నిద్రించినటువంటి వారిని ఏ విధముగా మనము జ్ఞాపకము చేసుకోవాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారు ఏమయ్యారంటే మరణించారు. అట్టి మరణమును మనము ఏమి చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మరణము ఉన్నతమైనటువంటి మరణము. సమస్తాన్ని పరిత్యాగించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. భూమిలో నుండి మనకు ఖనిజాలు దొరుకుతాయి, అందులో బంగారము దొరుకుతుంది. అయ్యా బంగారము దొరికిందని చెప్పి దాన్ని తెచ్చి మెడలో గాని మనము ధరించుకోము. దానిని ఏమి చేయబడాలి? బంగారమును దానిని అగ్ని చేత కాల్చబడి శుద్ధితో కొట్టి మనకు కావలసినటువంటి రూపములో దాన్ని అమర్చినప్పుడు అప్పుడు దానిని మనము ధరించుకుంటే దానికి విలువ. అదే ప్రకారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఒక మానవుడు ఒక మనిషి ప్రభువునందు ఏమవుతున్నాడంటే చనిపోతూ ఉన్నాడు. అట్టి మరణమును మనం ఏమి చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం గమనిస్తే ప్రభువునందు మృతి
నొందిన మృతులు ధన్యులని చెప్తూ ఉన్నాడు. ప్రభువునందే, కేవలము ప్రభువునందే, ఆయన యందు విశ్వాసం ఉంచుట యందే, ఆయన త్రోవల నడుచుట యందే, ఆయన వాక్యమును ధ్యానించుట యందే, అట్టి వారు ప్రభువుని యందు నిద్రిస్తే వారు ఏమవుతారంటే ధన్యులని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనములో ఒక చక్కటి, ఒక ఉన్నతమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాం. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి, దేనికి వందనము చేస్తున్నారట? దేవుడు ఏ రాజ్యమునైతే లయము కానటువంటి రాజ్యమును ఆయన స్థిరపరచబడి ఉన్నాడో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని అనేక మంది భక్తులు ఆ రాజ్యము కొరకు ఏం చేస్తున్నారంట? దానిని చూసి దూరము నుండి, అప్పుడు వారు అంటున్నారయ్యా, మేము భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాము ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి సత్యం ఏమిటంటే, నేను ఈ లోకములో యాత్రికుడను, పరదేశినై ఉన్నాను. నా కొరకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము కొరకు విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాజ్యములు ఎలా ప్రవేశిస్తాము మనం అంటే బాప్టిజం అనేటటువంటి మరణము ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. మనం ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మొట్టమొదటిగా బాప్టిజం అనేటటువంటి మరణమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు నిద్రించిన వారిని 7 రకములుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదట ఈ మాటను మనకు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఆత్మ నీతి విషయమై ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే, క్రీస్తులో మరణించిన వారికి పునరుద్ధానపు శక్తిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, క్రీస్తునందు మృతి పొందినటువంటి మృతులు వారు లేపబడతారు. అది పునరుద్ధానపు శక్తి. ఆ పునరుద్ధానపు శక్తిని మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మూడో విషయంగా మనము జ్ఞాపకం చేసుకుంటే, మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనము చదివినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు చాలా ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు ఏమని తెలియచేస్తున్నాడు, ఏమని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడంటే,
యేసు ప్రభు ఏ రీతిగానైతే ఈ లోకములో ఆయన మరణించి తిరిగి ఆయన లేచాడో ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకో. ఆయన రాకడలో నిద్రించినటువంటి వారిని వెంట పెట్టుకొని వస్తాడు కాబట్టి అట్టి విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని అక్కడ మనల్ని ఏమి జ్ఞాపకము చేసుకోమంటున్నాడంటే నిరీక్షణను జ్ఞాపకము చేసుకో. నిద్రించుచున్న వారిని గురించి నువ్వు ఏమాత్రము దిగులు పడవద్దు. ప్రతి ఒక్కరికి ఏమిటంటే ఒకనామొక దినమందు ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి నా బిడ్డలను నేను చూస్తాను అనేటటువంటి ఒక నిరీక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికి ఏముందో నిరీక్షణ? మన పితరులను తప్పనిసరిగా ఒకనామొక దినమందు మనము చూస్తాము. అట్టి నిరీక్షణను మనం ఏమి చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలలో ఆయన ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములలో మీరు ఉండులాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోదును. ఆ సమయం వరకు కూడా ఒకవేళ మనము సజీవులుగా ఉంటే మనం ఏమి కలిగి ఉండాలి అని మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణను మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను సువార్త 5వ అధ్యాయము 28 వచనములో ఒక ఉన్నతమైనటువంటి మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒక కాలము వచ్చుతున్నది, సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేయువారు, జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును. ఈ రెండిట్లో మన జీవితాలలో ఎక్కడికి వెళ్తాం? ఆలోచన చేయండి. 2 విషయాలు చెప్తున్నాడు. జీవమునకు వెళ్ళేటటువంటి ద్వారం ఉంది, తీర్పునకు వెళ్ళేటటువంటి ద్వారం ఉంది. ఇప్పుడు జీవములోనికి వెళ్ళేటటువంటి వారు ఎవరట? చదవండి మా. మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? అంటే నువ్వు మేలు చేయకపోతే ఇప్పుడు నువ్వు ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు? రెండుటిని ఎదుట పెట్టాడు ఈ సమయం. అందు తీర్మానం చేసుకో. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో మనము నిరీక్షణను మనము జ్ఞాపకము చేసుకోవాలి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా నీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి. దేవునికి స్తోత్రము చెప్పండి. ఆత్మ చేత ముద్రింపబడుట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆత్మ చేత ముద్రింపబడుట మనము జ్ఞాపకం చేసుకోవాలంటే పాప నియమములు మన జీవితములు
పాప నియముల నుండి మనము వేరుపరచబడాలి. పాప నియమముల నుండి వేరుపరచబడి క్రీస్తు యొక్క ఆత్మ చేత మనం ఏమి చేయబడాలంటే ముద్రించబడాలి. ఇప్పుడు ఏ ముద్రలను మనము ధరించుకొని ఉన్నాము? క్రీస్తు ముద్రలు మనము ధరించుకున్న వారమైతే పాప నియమముల నుండి మనము వేరు చేయబడినటువంటి వారముగా మనం ఉంటాము. కాబట్టి మన జీవితంలో మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆత్మ, చెప్పండి, ఆత్మ ముద్రింపబడుట మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్త 24:31 చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. అమ్మా, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశమునకెక్కి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. దేవునికి స్తోత్రము చెప్పండి. నలుదిక్కల నుండి అనేకులను ఆయన ఏం చేస్తాడంట? వీరు ఎవరు? గొర్రె పిల్ల యొక్క రక్తములో వారి పాపములన్నీ కూడా కడుక్కున్నటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నిర్ణయింపబడినటువంటి వారు. ఈ రోజున మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటే ఎక్కడుంటామో ఆలోచన చేయండి. కాబట్టి నిద్రించిన వారిని గురించి 7 రకాలుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 48వ వాక్యాన్ని చదువుదాం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారిని జ్ఞాపకము చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? నిర్ణయించబడినటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము నిశ్చయముగా నిర్ణయించబడినటువంటి స్థితిలో మనం ఉండాలా. అట్టి వారిని మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. 6వ విషయాన్ని చూద్దాం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. దేవునికి స్తోత్రం చెప్పండి. జీవ గ్రంథమందు ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉన్నాయో వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము, భక్తి గలవారమని జీవిస్తున్నటువంటి మనము, మన పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయా లేదా? ఎవరి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నదో వారు దానిలో మన కొరకు నిర్ణయించినటువంటి నిర్మలము కానటువంటి నిశ్చల రాజ్యములో ప్రవేశిస్తారు. వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మన విశ్వాసము, మనకుండే భక్తి, మన క్రియలన్నీ కూడా తేలిపోతాయి. మనలో ఎంత భక్తి ఉందో, ఎంత విశ్వాసము కలిగి ఉన్నామో, ఆ రాజ్యము కొరకు ఎంత ఎదురు చూస్తూ ఉన్నామో, మన పితరులు ఏ రీతిగానైతే విశ్వాసముతో ఎదురు చూశారో
అట్టి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా లేదా అన్న విషయము తేలిపోతుంది. కాబట్టి మనమంతా కూడా ఎక్కడ మన పేర్లు ఉండాలా? ప్యాన్ కార్డు మీద ఉండాలా, రేషన్ కార్డు మీద ఉండాలా, ఓటు లిస్టులో ఉండాలి, రకరకాల వాటి మీద మన పేర్లు ఉండాలి. కానీ ఎక్కడ ఉండొద్దు అని చెప్పలేదమ్మా. ఎప్పుడన్నా అడిగావా, ప్రభువా నా పేరు జీవ గ్రంథం ముందు ఉందాయా? ఎప్పుడు చూసినా ప్రభువా నాకు అది కావాలా ఇది కావాలా అని అడగడం తప్ప నా విశ్వాస జీవితములో, నా భక్తి జీవితములో, ఈ యాత్రలో నా పేరు నిజంగా నీ జీవ గ్రంథములో ఉందా ప్రభువా లేదా నాకు తెలియజేయమని చెప్పి ఎప్పుడైనా నువ్వు రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు ఆయన అడిగావా? అడగకపోతే రాత్రి మీరు అడగండి. జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడి ఉన్నదో వారిని మనం ఏం చేయాలా? జ్ఞాపకము చేసుకోవాలి. చివరి మాట చూసి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నవారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని ఆ సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో కేకలు వేయుచున్నారు. దేవునికి స్తోత్రము చెప్పండి గట్టిగా. గొర్రె పిల్ల యొక్క రక్తములో మన పాపములను కడుక్కున్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది అమూల్యమైనటువంటి రక్తము, పాపము లేనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము, నిందారహితమైనటువంటి రక్తము, ప్రతి పాపిని కడగగలిగినటువంటి రక్తము. అట్టి రక్తముతో మనం ఏం చేయబడాలా? ఆ రీతిగా కడగబడినటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి వారు ఏం చేస్తున్నారంటే ఎల్లప్పుడూ కూడా ఏ వస్త్రాలు ధరించారు? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఎంత చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయాన నిద్రించిన వారిని గురించి 7 రకములుగా ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనల్ని మన ఆత్మకు, మన నడిపింపుకు, మన విశ్వాసానికి ఒకసారి మనం పరీక్షణ చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒక దినం ముందు మనమందరము కూడా నిద్రించి ఆయన సన్నిధికి చేరవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. ఈ సమయమందు ఈ 7 రకములుగా నిద్రించినటువంటి వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితములో నిరీక్షణ కలిగి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుదుముగాక. తల ఉంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సత్యనందం గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు.
ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి,